టచ్ ఇవ్వాలి దానికి అనేటువంటి ధోరణి, ఈ రెండే ఆ క్యారెక్టర్ని నిలబెడుతుంది. ఈ మిథలాజికల్ క్యారెక్టర్ చేయలేదు అని రంగారావు గారు అనుకున్న క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయండి? కంసుడు చేసినట్టున్నాడు, ఐ థింక్ యశోద కృష్ణలో చేసినట్టు. కంసుడు చేశాడు ఆయన, అంతకుముందు కూడా చేశాడు. అంతకుముందు యశోద కృష్ణ వాజ్ హిస్ లాస్ట్ ఫిలిం అండి. 74తో అయిపోయింది. నిజానికి ఆయన అల్లూరి సీతారామరాజులో అగ్గిరాజు క్యారెక్టర్ ఆయనతో చేయించాలనుకున్నారు రామచంద్రరావు గారు. అనుకుని అప్రోచ్ అయ్యారు, కానీ అప్పటికే ఆయన హెల్త్ బాగాలేదు. దాంతో యశోదా కృష్ణ సినిమాతో అయిపోయింది. ఆ షూటింగ్ నుంచి వెనక్కి వచ్చారు, ఆయన చనిపోయారు. అందులో కూడా చనిపోయే సన్నివేశం ఆయన నటించింది. కృష్ణుడు ఆయన గుండెల మీద కూర్చొని శ్రీదేవి ప్లే చేసిన రోల్, శ్రీదేవి ప్లే చేసింది. అది దాదాపుగా ఆ షూట్ అయిపోయిన తర్వాత ఆయన కన్ను మూయటం జరిగింది. ఆ తర్వాత ఆయన నటుడిగా చాలా సినిమాలు, ఆ టైంలో వచ్చినటువంటి సినిమాలు, పల్లవి ప్రొడక్షన్స్ వారి మొదటి సినిమా విబి రాజేంద్ర ప్రసాద్ గారు బయట సినిమాలకు డైరెక్ట్ చేయటం అనేది అదే. మామూలుగా ఆయన జగపతి ప్రొడక్షన్స్ అంతే. ఆయన పల్లవిలో చేసినటువంటి ఒకే ఒక్క సినిమా, తర్వాత మళ్ళీ బయట బ్యానర్లో ఎక్కడ డైరెక్ట్ చేయలేదు ఆయన. వెంకటరత్నం గారి కోరిక మేరకు చేశాడు అది. అది ఒక హిందీ సినిమా రీమేక్, అందరూ దొంగలే అనే పేరుతో వచ్చింది. దానిలో హిందీలో ప్రాణ్ చేసినటువంటి క్యారెక్టర్ ఇక్కడ రంగారావు గారితో చేయించారు. ప్రాణ్ కూడా ఒక వర్సటైల్ ఆర్టిస్ట్. అందరూ దొంగలేలో ఆయన చేసినటువంటి క్యారెక్టర్కి చాలా మార్కులు పడ్డాయి. అంటే చాలా కామెడీ టచ్ ఉండేటువంటి క్యారెక్టర్ అది. ఆ ఏజ్లో కూడా ఆయన చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తాడు తెర మీద. అందరూ దొంగలే అనేటువంటి సినిమాలు, అలా ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి, అసలు ఒకదానికి ఒకటి పోలిక ఉండదు. ఇది చేసిన నటుడే ఇది చేశాడా అని చెప్పి కన్విన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇతను వేరే అని అనుకుంటాడు. కొత్తగా రంగారావుని చూడటం మొదలుపెట్టినటువంటి ప్రేక్షకుడు ఎవరైనా సరే, క్యారెక్టరు గెటప్ దగ్గర నుంచి మీకు పాతాళ భైరవి సినిమాలో ఆయన ఏ లెవెల్లో టెర్రరైజ్ చేస్తాడు, అలాగే మాంత్రికుడిలో ఉండేటువంటి ఒక తరహా అమాయకత్వాన్ని కూడా ఆయన పలికిస్తాడు. ఆ పాత్ర ఇన్నోసెన్స్ కూడా కనిపిస్తుంది, పలికిస్తాడు. ఆ పలికించి, అంటే శిష్యుడితో మాట్లాడేటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం జనాలని అట్రాక్ట్ చేయాలి ముందు, అంటే చిన్న గారడీ చేసి జనాలని అట్రాక్ట్ చేయాలనుకుంటాడు ఆయన. అక్కడికి వచ్చినప్పుడు అట్రాక్ట్ చేయడానికి ఏం చేయాలి అని శిష్యుడిని అడుగుతాడు. అంటే ఏం చేస్తే వీళ్ళని మనం వశీకరించుకోగలం అంటే, నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడద్దు, అంటే జనం కోరేది మనం చేయాలా, మనం చేసేది జనం చూస్తారా అన్న పద్ధతిలో అడుగుతాడు ఆయన. చూడాలా అని అంటే అంత దూరం ఆలోచించద్దు, జనమే మనము, మనమే జనము అనుకుని చేసేయటమే. ఏదైనా చేసిన తర్వాత వాళ్ళే చూస్తారంటాడు. రామారావు గారు పద్మనాభం క్యారెక్టర్ అంటుంది, సదాజెప్పుడు అనే క్యారెక్టర్ చేశాడు ఆయన. ఆ సదాజెప్పుడు శిష్యుడు ఆయనకి, నేపాళ మాంత్రికుడికి. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఈయనకు అర్థమైపోతుంది, ఓకే మనం చేసేద్దామని గారడీ మొదలు పెడతాడు. మహాజనానికి మరదల పిల్ల అని రేలంగిని అటు మారుస్తారు. మార్చి ఆ సీన్ నుంచి ఆయన మొహంలో ఇదేదో కొత్తగా నేర్చుకుంటున్న ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది రంగారావు గారి ఫేస్లో. ఆ సీన్ త్రూ అవుట్ అది క్యారీ చేయటం మామూలు ఆర్టిస్టుల వల్ల అయ్యే పని కాదు. అంటే అంతగా క్యారెక్టర్ని వంట పట్టించేసుకుంటాడు ఆయన. అందుకని ఎక్కడా కూడా మీకు ఐ థింక్ దానికి వరల్డ్ క్లాస్ సినిమాటోగ్రాఫర్ మార్కస్ బ్యాట్లీ ఉన్నాడు. అవును, అంటే అట్లే వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఈయన దానిలోకి వెళ్ళే పద్ధతి, ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకునేటువంటి పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నంగా ఉండటమే రంగారావు గారిని నటుడిగా ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. ఇది ఆయన రంగస్థలం మీద మాత్రమే కాదు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత విపరీతమైన అబ్జర్వేషన్ చేశాడు ఆయన. హాలీవుడ్ సినిమాలని స్టడీ చేశాడు ఆయన. ఆయన స్టేజ్ మీద స్ట్రీట్ సింగర్ లాంటి ఆంగ్ల నాటకాల్లో కూడా నటించాడు. ఓకే, రంగారావు గారు షేక్స్పియర్ నాటకాల్లో కూడా పెర్ఫామ్ చేశాడు. అప్పట్లో అంటే ఈ థియేటర్ ఆర్ట్కి పెద్దగా తెలుగు రాష్ట్రాల్లో, అంటే మహారాష్ట్రతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆదరణ ఉండేది తక్కువ. కానీ కొన్ని జిల్లాల్లో అది నడిచింది. గోదావరి జిల్లాలో కాకినాడలో జరిగింది. కాకినాడలో దాదాపు 75-78 వరకు
రెగ్యులర్గా నాటక ప్రదర్శనలు జరిగేవి. అలాగే గుడివాడలో జరిగేవి, తెనాల్లో జరిగేవి. కొన్ని ఏరియాలు నాటకాన్ని బతికించుకున్నటువంటివి ఉన్నాయి. రంగారావు గారు ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన రంగస్థలాన్ని వదిలిపెట్టలేదు. కొంతకాలం ఎవరైనా వచ్చి ఇది క్యారెక్టర్ అంటే చేసేవాడు. ఆయన రంగస్థలం మీద కూడా చేసిన సందర్భాలు ఇప్పటికీ అటువంటి లక్షణం ఉన్న ఆయన మనకి హిందీ స్క్రీన్లో అనుపమ్ ఖేర్. ఈ రోజుకి ఆయన థియేటర్ వదలడు. థియేటర్ వదలరండి. రెండోది ఆత్రేయ గారి పాపులర్ డైలాగ్ ఉంది అక్కినేని నాగేశ్వరరావు గారి. అంటే ఆయన 25 సంవత్సరాల సినిమా కెరియర్ ముగిసిన సందర్భంగా, అంటే 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయ చిత్ర వాళ్ళు ఒక స్పెషల్ సప్లిమెంట్ వేశారు అక్కినేని నాగేశ్వరరావు గారి మీద. అందులో ఆత్రేయ గారి వ్యాసం ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు అంటే ఆయన గ్రామం నుంచి మొదలైనటువంటి ప్రయాణం, నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు నిలబడటం వెనకాల రంగస్థల కృషి ఉంది. అక్కినేని నాగేశ్వరరావు అక్కడి నుంచి ఎదగలేకపోవడం వెనకాల ఆయన రంగస్థలాన్ని పట్టించుకోకపోవడం ఉంది అని రాశాడే. ఎంత అంటే చాలా తీక్షణంగా వేసినటువంటి డైలాగ్, చాలా సివియర్ క్రిటిసిజం అది. అలాగా నాగేశ్వరరావు అంతకు మించి ఎదగలేదు. కొత్త నాగేశ్వరరావులు రాకపోవడానికి కారణం రంగస్థలాన్ని మనం నిర్వీర్యం చేయటమే అని మూడో వాక్యం అన్నమాట. ఇది తెలుగు సినిమా రంగం మీద ప్రభావం చూపించింది. చాలామంది అంటే స్టేజ్ పెర్ఫార్మెన్స్ అనేది ఆడియన్స్తో నేరుగా కాంటాక్ట్ ఉండేటువంటి ప్రక్రియ. తద్వారా చాలా మెరుగుపడుతుంది వీళ్ళ నటన కావచ్చు, డైలాగ్ డిక్షన్ కావచ్చు. డిక్షన్ అనేసరికి ఒకటండి, పాతాళ భైరవికి సంబంధించి నేపాళీ మాంత్రికుడిలో ఆయన శ్వాసం షేరాడెం అది ఆ మాడ్యులేషన్ అనేది రంగారావు గారి సొంతమా లేకపోతే డైరెక్ట్